మనకి పకోడీ పులుసు వండుకుంటున్నామండి మేము. ఉల్లిపాయలండి, కావాల్సిన పదార్థాలు: ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరకాయ ముక్కలు అండి. ఇగోండి పకోడీ అండి. ఇది చింతపండు గుజ్జండి, ఇది. మళ్ళీ ఇప్పుడు తాలింపు పెడతాడు చెప్పుకుంటారు. పాన్లో నూనె వేసాం కదండి, నూనె మరిగింది. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరకాయ ముక్కలు, టమాటా ముక్కలు కూడా ఇప్పుడు వేసి వేగించేస్తామండి. ఇందులో వెంటనే ఉప్పు వేస్తామండి, బాగా మగ్గుతుంది. చూడండి, ఉప్పు వేసేస్తే బేగా మగ్గుతుంది. పసుపు కూడా ఇప్పుడు వేస్తాం, చిటికెడు పసుపు అండి. ఇలా వేసేసి కలిపితే బాగా మగ్గుతుందండి. మగ్గిన తర్వాత అప్పుడు ఎర్రగా వేగినాయండి టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరకాయ ముక్కలు. ఇప్పుడు తగినంత కారం వేస్తున్నామండి. చూడండి, కారం వేసిన తర్వాత ఇలా ఒకసారి వేసుకొని ఇప్పుడు చింతపండు పులుసు చూపించి చింతపండు పులుసు వేస్తున్నాను సార్. అలా ఒక 5 నిమిషాలు పోయిన తర్వాత రెడీ అవుతుంది. పొడి పులుసు అన్నాం కదండి, రెడీ అయిపోయింది. చూడండి, ఎగండి అయిపోయింది. చాలా బాగుంటుందండి, చాలా రుచిగా ఉంటుంది. మీకు నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్స్ కొట్టండి.